హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 1వ తేదీ ఆదివారం నాడు అతిశక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది. ఆ రోజున బియ్యం డబ్బాలో కేవలం ఈ ఒక్కటి వేస్తే చాలు, ఇక మీ జీవితమే మారిపోతుంది. అంతేకాదు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఆదివారంతో కార్తీక అమావాస్య అనేది కలిసి వస్తుంది. అంటే కార్తీక మాసంలోని ప్రతి నిత్యం పవిత్రమైనది. అలాంటిది కార్తీక అమావాస్య అనేది ఇక చెప్పలేనంత పవిత్రమైనది. ఈ కార్తీక అమావాస్య నాడు చేసే బియ్యం డబ్బా పరిహారం అనేది మీ జీవితంలో ఉండే కష్టాలని తొలగిస్తుంది. ధనమన్నా ధాన్యమన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ధనం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి. ధాన్యం అంటే అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం. ధాన్యానికి అధిపతి అన్నపూర్ణాదేవి. వీరిద్దరి అనుగ్రహం ఉంటే కనుక మనం జీవితంలో ఎటువంటి కష్టాలు పడనవసరము లేదు. నిజానికి ధనానికి ధాన్యానికి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే, అధిపతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం అనేది ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చేతిలో ధనం ఉండటంతో పాటుగా చేతి నిండుగా డబ్బు ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఆరోగ్యము ఐశ్వర్యం కూడా చాలా బాగుంటుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అంతేకాదు, డబ్బు అనేది ఏదో ఒకలాగా సంపాదిస్తూనే ఉంటారు. జీవితాంతం కూడా కష్టాలనేవి లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటారు. మనకు ఎన్ని రకాల దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలి అని ఎన్నో పూజలని చేస్తుంటాము. ధనం ఉంటేనే ధాన్యం కూడా ఉంటుంది. అంటే చేతిలో డబ్బు ఉంటేనే ధనానికి బియ్యానికి కూడా లోటు అనేది ఉండదు. బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనవి. ఆ విషయాన్ని ప్రతి పూజలో వాడుతూనే ఉంటాము. అంటే బియ్యంతో అక్షింతలను చేసి వాడుతుంటాము. అక్షింతలు అనేవి చాలా పవిత్రమైనవి. సకల దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎంతో విశేషమైనటువంటివి. బియ్యంతో చేసేటటువంటి ఈ అక్షింతలు అనేవి మన దారిద్ర్యాన్ని తొలగిస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. ఎందుకంటే అక్షింతలతో పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ మనకు ఏ పువ్వులు కూడా అందుబాటులో లేనప్పుడు అక్షింతలతో మనం పూజ చేస్తే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్య ఫలితము లభిస్తుంది. అక్షింతలు ఎంతో పవిత్రమైనవి కనుక అక్షింతలతో మనం పూజలు చేస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కూడా పీట మీద బియ్యం పోసి అమ్మవారి ప్రతిమను అంటే చిత్రపటాన్ని పెడుతుంటాము. ఇలా చేసిన బియ్యాన్ని మళ్ళీ ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో ఉండేవారు తినటం, దైవానికి నైవేద్యంగా పెట్టడం, ఇతరులకి పంచిపెట్టడం చేస్తుంటాము. అలా పవిత్రమైనటువంటి స్థానంలో బియ్యం ఉంటాయి. ఏ పూజకైనా బియ్యం తప్పకుండా ఉంటాయి. అలాగే ఆడపడుచులకి కూడా బియ్యాన్ని అంటే ఒడిబియ్యం పోయటం ఆనవాయితీ. ఇలా ఒడిబియ్యం పోయటం వలన మన ఇంట్లో ఎప్పుడూ తరగనంత సిరి సంపదలు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము. ఆడపడుచులకి ఒడిబియ్యం పోయటం, అలాగే ఇంట్లో బియ్యాన్ని దేవుడికి పూజకి ఉపయోగించడం, ముఖ్యంగా అమావాస్య నాడు వెండి ప్లేట్లో బియ్యాన్ని పోసి ఆ బియ్యంలో ఒక గవ్వ, రూపాయి నాణెం, ముత్యాలు వంటివి కూడా పెడుతుంటాము. ముందుగా ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద ఒక వెండి కొంచాన్ని పెట్టి ఆ కొంచెంలో బియ్యాన్ని పోసి మళ్ళీ ఆ బియ్యం మీద రూపాయి నాణెం వేసి ఆ కాయిన్ మీద ముత్యాలను పెడుతుంటాము. ముత్యాలన్నా అలాగే బియ్యం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక ఈ విధంగా ఎల్లవేళలా మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని, ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని శాస్త్రం చెప్తుంది. కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు. కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది. అలాంటి అమావాస్య రోజున ఉసిరికాయ దీపదానం చేయటం కానీ, ఉసిరికాయ దానం చేయటం కానీ, పిండి దీపాన్ని శివాలయంలో వెలిగించటం కానీ, లేదా విష్ణుమూర్తి ఆలయంలో వెలిగించటం కానీ చేస్తుంటాము. ఇలా చేస్తే తప్పకుండా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. దారిద్ర్య బాధల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు గోమాతకి బెల్లము మరియు గోధుమ పిండిని కలిపి ముద్దలాగా చేసి ఆహారంగా పెట్టాలి.
వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఎంతో విశేషమైనది కనుక కార్తీక అమావాస్య ఆదివారం నాడు తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారంగా పెట్టాలి. పేదవారికి 1 రూపాయి అయినా సరే దానంగా ఇవ్వాలి. అలా చేస్తే తప్పకుండా మన దారిద్ర్యాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా మన జీవితంలో పడుతున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. ఇక అదేవిధంగా ఈ కార్తీక అమావాస్య నాడు బిల్వ చెట్టుని పూజించిన, అంటే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసిన, మారేడు చెట్టుకి నీటిని సమర్పించి నమస్కరించుకున్న, మారేడు చెట్టుని తాకినా సరే కటిక దారిద్ర్యాలు తొలగిపోతాయి. ఈ రోజులలో డబ్బు లేదు అని, అలాగే అనేక రకాల కష్టాలు ఉన్నాయని, ఎంత కష్టపడినా తగిన సంపద అనేది లేదు అని బాధపడుతుంటారు. ఇలా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోయి జీవితంలో ధనధాన్యాలతో సిరి సంపదలతో మీ ఇల్లు ఉప్పొంగిపోవాలి అంటే ఖచ్చితంగా కార్తీక అమావాస్య నాడు పరమేశ్వరుని పూజించాలి. ఈ మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టం. పరమేశ్వరుని అభిషేకించిన, బిల్వదళం సమర్పించిన లేదా పరమేశ్వరునికి పాలతో కానీ లేదా నీటితో కానీ అభిషేకం చేస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. ఈశ్వరుని పూజించిన, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన తర్వాత కేవలం ఒకే ఒక ఆకు బిల్వదళంతో పాటుగా ఒక ఉమ్మెత్త పువ్వుని కూడా సమర్పించండి. ఉమ్మెత్త కాయల్లో వెలిగించే దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఉమ్మెత్త చెట్టైనా, ఉమ్మెత్త కాయలన్నా, ఉమ్మెత్త పువ్వులన్నా, బిల్వదళాలన్నా, బిల్వం అంటే చెట్టుకు కాసిన కాయలన్నా ఈశ్వరునికి చాలా ఇష్టం గనుక మర్చిపోకుండా కార్తీక అమావాస్య నాడు ఈ విధంగా ఈ విధి విధానాలని పాటిస్తే మీ జీవితం మారిపోతుంది. అంతేకాదు కార్తీక అమావాస్య నాడు ఎవరైతే ఈశ్వరుని పూజించటంతో పాటుగా దాన ధర్మాలతో పాటుగా నది స్నానాన్ని ఆచరిస్తారో వారిని ఏళ్ల నాటి నుంచి పట్టి పీడిస్తున్న శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అంటే ఏళ్ల నాటి దుష్ప్రభావాలైనా తొలగిపోతాయి. ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మనకు ఉండేటటువంటి దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయి. ఇక నది స్నానం అనేది చాలా పవిత్రమైనది. తప్పకుండా కార్తీక మాసంలో ఒక్కసారైనా నది స్నానాన్ని ఆచరించాలని శాస్త్రం చెప్తుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చినటువంటి ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడైనా సరే నది స్నానం ఆచరిస్తే కనుక ఈ నెల మొత్తం అంటే కార్తీక మాసం అంతా కూడా నది స్నానం ఆచరించినంత పుణ్య ఫలితము లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా గోర్లని కట్ చేసుకోవడం, జుట్టుని కట్ చేసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో శపిస్తుంది. అందువలన డబ్బుకి లోటు ఏర్పడుతుంది. పొరపాటున కూడా ఈ చిన్న తప్పుని చేయకూడదు. అమావాస్య అంటే పవిత్రమైనది. లక్ష్మీదేవి భూలోక సంచారాన చేసేటటువంటి రోజు. ఆ సమయంలో చేసే కొన్ని పనులు, కొన్ని పూజలు తప్పకుండా మనకి ఐశ్వర్య యోగాన్ని కలిగింపజేస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేటటువంటి రోజు అంటే పూజించే సమయం వచ్చి రాత్రి సమయం. కార్తీక మాసంలో పరమేశ్వరుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలంటే రాత్రి సమయంలో ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించాలి. తమలపాకు మీద ఉత్తర దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగిస్తే గనుక తప్పకుండా మన దారిద్ర్యాలు తొలగిపోతాయి. తమలపాకు అనేది పవిత్రమైనది. తమలపాకు మీద వెలిగించే దీపం మన దారిద్ర్యాలను తొలగింపజేస్తుంది. అంతేకాదు తమలపాకులో 3 దేవతలు కలయిక కాబట్టి తమలపాకు మీద ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మన దారిద్ర్యాలు తొలగిపోతాయి. అది కూడా ఉత్తర దిక్కున. ఉత్తర దిక్కంటే లక్ష్మీ స్థానం పరిగణించబడుతుంది. ఉత్తర దిక్కుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక ఉత్తర దిక్కున పూజిస్తే అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది. ఉత్తర దిక్కున వెలిగించే దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కాబట్టి ఉత్తర దిక్కున మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించాలి. ఉప్పు దీపాన్ని తమలపాకు మీద వెలిగించాలి. అలాగే మరి ఈ కార్తీక అమావాస్య నాడు బియ్యం డబ్బాలో ఏది వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా తెలుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయను, 9 గవ్వలను, ఒక వెల్లుల్లి రిబ్బని, 5 వక్కలని వేయాలి.
ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిల్లర నాణాన్ని కానీ లేదా రాగి నాణ్యాన్ని కానీ వేయాలి. ఈ విధంగా చిల్లర నాణాన్ని లేదా రాగి నాణాన్ని కానీ వేయడం వలన ధనం అనేది ఆకర్షింపబడుతుంది. అంతేకాదు జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాన్ని కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా తెలుపు రంగు వస్త్రాన్ని కానీ ఇందులో మీకు ఏది వీలైతే దానిని ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో మనం చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా వేసుకోవాలి. మిరపకాయ, వెల్లుల్లి, గవ్వలు, అలాగే ఒక రూపాయి కాయిన్, కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేస్తే చాలు. ఇక ఖచ్చితంగా అన్ని దారిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుంది. ధనపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. ఇక ఈ విధంగా ఎవరైతే కార్తీక అమావాస్య నాడు బియ్యం డబ్బాలో ఇది వేస్తారో వారికి ఖచ్చితంగా దారిద్ర్యం తొలగిపోయి తరతరాలకు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. అదేవిధంగా మరి ఈ మూటని ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అంటే గనుక ఒక నెల రోజుల పాటు అలాగే వదిలేయాలి. ఒక నెల పూర్తయిన తర్వాత మళ్ళీ అమావాస్య కంటే ముందు రోజున దానిని తీసి ఇక 15 రోజుల తర్వాత దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. లేదా ఏదైనా ఒక చెట్టుకి కట్టి మీ కోరికను చెప్పుకున్నా మీ కోరిక కూడా నెరవేరుతుంది. అంతేకాదు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితంతో పాటుగా ఇంట్లో ధనధాన్యాలు, సిరి సంపదలు పొంగి పొర్లుతూ ఉంటాయి. బియ్యాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం కొన్ని ఉండగానే మళ్ళీ బియ్యం ఇంట్లోకి తెచ్చుకోవాలి. అంటే బియ్యం ఎప్పుడు కూడా ఇంట్లో నిండుగా పుష్కలంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.